సిద్దిపేట జిల్లాలో సురక్ష నేత్ర కార్యక్రమం కింద మరో మైలురాయి. చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో నూతన సీసీ కెమెరాలు ప్రారంభం చేసిన సిద్దిపేట పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్. పోలీస్ మన ఊరు కార్యక్రమంలో భాగంగా చేర్యాల పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆకునూరు గ్రామంలో సురక్ష నేత్ర కింద నూతన సీసీ కెమెరాలను ప్రారంభించారు. కార్యక్రమం ద్వారా గ్రామ పంచాయతీలను జిల్లా వ్యాప్త సీసీటీవీ నెట్వర్క్తో అనుసంధానం చేయడం లక్ష్యం. ఇటీవలి రెండవ దశలో సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ పరిధిలోని 12 పోలీస్ స్టేషన్లలో 152 కొత్త సీసీ కెమెరాలను ప్రారంభించారు. చేర్యాల మండలంలో ఘన సెంటీమీటరు కెమెరాల వాళ్ల గ్రామాల్లో నేరాలు, దొంగతనాలు తగ్గించడం, ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, పోలీసులు, ప్రజల మధ్య సత్సంబంధాలను పెంపొందించడం జరుగుతుందన్నారు. ఆకునూరు గ్రామవాసులు ఈ కొత్త సీసీ కెమెరాలను స్వాగతించారు. ఇవి రాత్రి పగలు నిరంతర నిఘా అందించి వారి భద్రతకు కవచంగా నిలుస్తాయని సంతోషం వ్యక్తం చేశారు. సిద్దిపేట పోలీస్ డిపార్ట్మెంట్ ఈ తరహా చొరవలతో జిల్లా అంతటా సురక్షిత వాతావరణం సృష్టించడంలో ముందంజలో ఉంటుందన్నారు. అలాగే రమాదేవి సెకండ్ ప్లేస్ కోయిన, వాళ్ళకి వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు డిపార్ట్మెంట్ అండి. క్రీడల ద్వారా స్ఫూర్తిని చాటేటువంటి ఒక మంచి బెలూన్స్ పడిపోతే అమ్మా నెట్టుకోవద్దు. జరిగింది మా పోలీస్ అండ్ పబ్లిక్ మధ్యలో, ఓ గ్రామంకి ఆ గ్రామంకి ఉన్న పోలీస్ స్టేషన్ మధ్యలో గ్యాప్ ని తగ్గియాలని, ఎట్లాంటి ఇష్యూ అన్నా ఇద్దరు కలిసి కాన్ఫ్లిక్ట్ లేకుండా, ఇష్యూ లేకుండా సాల్వ్ చేయాలని. పెద్ద ఇష్యూ ఉండొచ్చు, చిన్న ఇష్యూ ఉండొచ్చు, ఇద్దరు కలిసి ఏదైనా సొల్యూషన్ తీసుకొని రావాలని ఇంటెన్షన్తో పెట్టిన ప్రోగ్రామ్ ఇది. అలానే మాకు వీక్ ఆన్ వీక్ కమిషనర్ ఆఫీస్కి పెటిషనర్స్ వస్తుంటారు. వాళ్ళు చెప్పే విషయాల్లో చూస్తుంటే ఒక కామన్ థ్రెడ్ కనపడుతుంది. అంటే పెద్దవాళ్ళు వస్తారు, వాళ్ళ పిల్లలు చూసుకోవట్లేదని కంప్లైంట్స్తో వస్తుంటారు. 3 పిల్లలు ఉన్నారు, 3 కొడుకులు ఉన్నారు, కానీ తిండి పెట్టట్లేదు సరిగా అని ఇట్లా వస్తూ వాళ్ళు చూస్తుంటే బాధ అనిపిస్తుంది. ఒక 70-80 year old ముసలాయన మా ఆఫీస్ వరకు వచ్చి ఇట్లా 3 కొడుకులు నాకు చూసుకోవట్లేదు, మీరు ఏదైనా వాళ్ళకి నచ్చ చెప్పండి అని. అప్పుడు కూడా కేసు చేయొద్దు అని అడుగుతుంటారు, ఎఫ్ఐఆర్ చేయొద్దు, వాళ్ళ మీద ఓన్లీ పిలిచి నచ్చ చెప్పండి, కొంచెం భయం పెట్టండి, మమ్మల్ని చూసుకోవాలి కదా అని వాళ్ళు ఇట్లా రిక్వెస్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు మా ఇట్లా ఊర్లో మీరు అందరూ కలిసి ఉన్నప్పుడు, ఇప్పుడు సిటీలో అంటే సిటీలో వాళ్ళకి ఆ బాండింగ్ ఉండదు. ఒక అపార్ట్మెంట్లో 1500 పీపుల్ ఉన్నా, ఒక 100 మంది ఉన్నా, ఒక 1000 మంది ఉన్నా, ఎవరు ఉంటున్నారు పక్కన తెలియకుండానే ఉంటుంటారు. కానీ ఊరు అంటే అట్లా కాదు. ఊర్లో అందరు కలిసి ఉంటారు. ఒక మనిషికి ప్రాబ్లం వచ్చిందంటే పక్కన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అదే ఊరు అంటే కాన్సెప్ట్. ఆ చిన్నపిల్లలు పల్లెటూరు అని చెప్పారు కదండి పాటలు, అదే కాన్సెప్ట్ ఉండాల. అది ఉంటేనే ఊరికి మంచిగా ఉంటుంది. అందుతోనే మీకు వచ్చే చిన్న చిన్న విషయాలు, అండ్ మీ ఊర్లో పెద్ద మనుషుల్ని ఎవరన్నా సరిగా చూసుకోవట్లేదన్నా, లేదంటే తాగొచ్చి ఎవరైనా భార్యని కొడుతున్నా, చిన్నపిల్లల్ని స్కూల్కి పంపించట్లేదు, ఇట్లాంటి ఏదైనా ఉంటే ఊర్లోనే అందరూ కలిసి ఇలాంటి విషయాల్ని సాల్వ్ చేసుకోవాలని, దాని గురించి మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మీకు సపోర్ట్గా ఉంటామని. ఎవరైనా యూత్ డ్రగ్స్ తీసుకుంటున్నారు, లేదంటే మందు తాగుతున్నారు, వాళ్ళని ఆ దారి నుంచి రిటర్న్ తీసుకొని రావాలన్నా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ అయితే కేసులు పెడతాం, జైలుకు పంపిస్తాం, ఎన్ఫోర్స్మెంటే ఉంటుంది. కానీ ఇట్లాంటి కార్యక్రమం చేసి ఒక వేరే రూట్ చూపించాలని. ఎవరైనా ఎక్కువ మందు తాగుతున్నారు, అడిక్ట్ అయిపోయారంటే మాకు ఇప్పుడు అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయి, అక్కడికి పంపించి వాళ్ళని మళ్ళీ మనిషిలాగా కన్వర్ట్ చేసి మళ్ళీ సొసైటీలో ఇంటిగ్రేట్ చేస్తానికి మీన్స్ ఉన్నాయి. కానీ మీరు ఆ స్టెప్ తీసుకోవాలా, ఆ ఫ్యామిలీని ఆ కౌన్సిలింగ్ చేయాలి. సో ఊర్లో ఉన్న సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్సు, లేదంటే గ్రామంలో ఉన్న పెద్దలు అందరూ కలిసి ఇట్లా మీ ఊర్లో ఉన్న చిన్న పిల్లలు, యూత్ని కరెక్ట్ డైరెక్షన్ చూపించాలా, కరెక్ట్ మార్గంలో తీసుకొని రావాలి. సో ఇట్లాంటి అన్ని విషయాల గురించి మీతో డిస్కస్ చేయాలని పెట్టిన ప్రోగ్రామ్ ఇది. దీని భాగంలో ఇవాళ పొద్దున్న నుంచి
వెరైటీ ప్రోగ్రామ్స్ చేశాము. మా కళా బృందం వచ్చారు, అలాగే ఒగ్గు డ్రామా ఆర్టిస్ట్ చేశారు. వాళ్ళందరూ చెప్పే విషయాలు ఇవన్నీ. ట్రాఫిక్ రిలేటెడ్ అవేర్నెస్ మేము మీకు చేస్తున్నాము. హెల్మెట్ వేసుకోండి, సీట్ బెల్ట్ వేసుకోండి, తాగి బండి నడపకండి.